ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం చోళ సముద్రం పంచాయతీ నాగనపల్లి గ్రామంలో తన భార్య సవిత ఇతరులతో అక్రమ సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో జూన్ 4న హత్య చేసిన భర్త ఆదినారాయణ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు DSP మహేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మృతురాలి బంధువు గంగరత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. హిందూపురం రూరల్ సిఐలు జనార్దన్, ఆంజనేయులు, చిలమత్తూరు SI మునీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఉంచి ఆత్మహత్యగా చిత్రీకరించిన సంఘటనను హత్యగా ఛేదించడం జరిగిందన్నారు. అనుమానంతో ఇంటి బయట గొర్రెల షెడ్డులో ఒంటరిగా ఉన్న సవితమ్మను భర్త ఆదినారాయణ కత్తితో దాడి చేసి చంపి మెడకు చీర కట్టి ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగిందన్నారు. ఈ సంఘటన పట్ల అనుమానం ఉండటంతో సమగ్రంగా విచారణ చేసి భార్యను హత్య చేసిన భర్తను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని DSP మహేష్ తెలిపారు. నమస్కారం అండి. జూన్ 4వ తేదీ నాగాయనపల్లి లేపాక్షి మండలంలో సవిత అనే 35 సంవత్సరాల వివాహిత ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని మనకి నెక్స్ట్ డే అంటే 5వ తేదీన మనకి ఇంటిమేషన్ రావడంతో మనం వెంటనే కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందండి. అప్పుడు మనం ఇనిషియల్గా 194 BNSS కింద మనం కేసు కట్టాము, అంటే సస్పిషియస్ డెత్ కింద. మనకి అక్కడ ఇన్వెస్టిగేషన్లో చేసేటప్పుడు అక్కడ క్రైమ్ సీన్ చూసేటప్పుడే చిన్న డౌట్ అనేది మనకు ఏర్పడడంతో దాని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి ఒక పార్టీ ఫామ్ చేసి SP గారి ఆధ్వర్యంలో ఒక పార్టీ ఫామ్ చేసి మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని ఇలా ఉందని చెప్పడంతో ఫర్దర్ ఒక 10 days అతన్ని వాళ్ళ హస్బెండ్ని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అతని ఎక్కడ వెళ్తున్నాడు, ఏంది, అతని పద్ధతులు ఏంది, ఎట్లా బిహేవ్ చేస్తున్నాడని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. మాకు ఒక 90% డౌట్ రావడంతో డాక్టర్ ఒపీనియన్ కోసం వెయిట్ చేయడం జరిగింది. డాక్టర్ ఒపీనియన్ స్ట్రాంగులేషన్ ఉంది అని వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని మనం అతనికి కొన్ని క్రాస్ క్వశ్చన్స్ వేయడంతో అతను ఈరోజు కన్ఫెస్ చేయడం జరిగిందండి. హస్బెండ్ పేరు ఆదినారాయణ, నాగాయనపల్లె, లేపాక్షి మండలమే. అతను గొంతు పిసికి చంపి ఆ అమ్మాయిని ఉరి వేసుకున్నట్టు దాన్ని చిత్రీకరించి కేసు కట్టించడం జరిగింది. మెయిన్ ఎందుకు ఇలా చేశాడంటే అతను ఆ అమ్మాయికి వేరే ఒక ఇల్లీగల్ అఫైర్ ఉంది అనే ఒక భావనతో, ఒక డౌట్తో, అనుమానం ఏర్పరచుకొని ఫ్యూ మంత్స్గా దాన్ని ఎక్కువ కోపంగా అతను తీసుకోవడంతో ఆ అమ్మాయిని చంపి ఆ అమ్మాయిని వదిలించుకుందామనే ఉద్దేశంతో ఈ పని చేశాడని మనం అందరూ ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు అతను రిమాండ్ కూడా పెడుతున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ కస్టడీ తీసుకొని మెరిట్స్ బట్టి ఈ కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.